సుబ్రహ్మణ్య స్వామి పేరు, ఈయన పేరు వినని వాళ్ళు ఉండరు. ఈయనకి ఒక వార్తాపత్రికలో వచ్చిన వార్త ఏంటంటే, సుబ్రహ్మణ్య స్వామికి ఎదురు దెబ్బ. తిరుమల కల్తీ అనే కేసులో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిబిఐ సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా పాలనాపరమైన చర్యలు తీసుకునేందుకు గాను చంద్రబాబు ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిటీకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏకసభ్య కమిటీ విచారణపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. దీనిపై బీజేపీ సీనియర్ సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ తోసిపుచ్చింది. సిట్ దర్యాప్తు, ప్రభుత్వ విచారణలు మధ్య వైరుధ్యం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈయన మేధావి, నిజంగా చాలా అద్భుతంగా మాట్లాడతారు. బట్ ఈయన దీనిపై పిటిషన్ కూడా వేశారట. అంటే దానికి ఎలాగ పూర్తి స్థాయిలో ఇచ్చేస్తారు, ఎందుకు అంటే దానికి చీఫ్ జస్టిస్ ఇచ్చిన వివరణ ఏంటంటే, ఏకసభ్య కమిటీ విచారణపై జోక్యం చేసుకోవడానికి వీలు లేదు, అలాగే సిట్ దర్యాప్తుకి ప్రభుత్వ విచారణకు మధ్య వైరుధ్యం అంటే భేదం, డిఫరెన్స్ ఏమీ లేదు, కాబట్టి మీ పిటిషన్